చెరుకు వెళ్ళమన్నాను కదా, చెరుకు పోవా? పొద్దు గుంపుతుంది. చదువుకుంటాను నాన్నగారు. చదువు లేదు గిదువు లేదు, ముందు చెరుకు పో. ఇది అందరికీ ఇదొక ఆట పోయింది. ముందు చెరుకు వెళ్ళి నువ్వు. ఏమైనా పిచ్చేమైనా పట్టిందా? బర్రెలకు తిన్నాను సారు. ఎవరిని బర్రె అంటున్నావు? మిమ్మల్ని కాదు సారు, వెనకాల నుంచి వస్తే బర్రె అనుకున్నాను. మీ పేరేంటి? నా పేరు రాజు సారు. మీకు ఉత్తరం వచ్చింది కానీ నేను ఇవ్వను. కాళ్ళు మొక్కుతాను సారు, ఇవ్వండి సారు. మీ కాళ్ళు మొక్కుతాను సారు, ఇవ్వండి సారు. సరే ఇదిగో తీసుకో, సంతకం చెయ్యి. సంతకమా? ఏ సంతకం సారు? ఏ సంతకం సారు? అయ్యో నా కర్మ, సంతకం చెయ్యి. నాకు రాశారు. కొంచెం చదవండి సార్ ఈ ఉత్తరం. నువ్వే చదువుకోపో. అయ్యో నాకు చదువు రాస్తారు, చదవండి. నువ్వే చదువుకో, నీ పోరగాళ్ళతో చదివించుకోపో. మా పోరగాళ్ళు చేనిగిపోతారు సారు, వాళ్ళు చదవరు. వాళ్ళని చదివించకుండా చేనికి పంపడం తప్పు కదా. అయ్యో ఈ ఒక్క ఉత్తరమే సారు, ప్లీజ్ చదవండి సారు. ఉత్తరాలు చదువుకుంటూ కూర్చోండి, మిగిలిన ఉత్తరాలు ఎవరు చదువుతారు? మీ తాగిస్తాడా? అయ్యో ఈ ఒక్క ఉత్తరమే సారు, చదవండి సారు. సారు సారు సారు. అయ్యో ఈయనేంటికి ఎట్లా వెళ్ళిపోయారు? ఈ ఉత్తరం ఎలా చదవాలి? ఇలా చదవాలా, ఇలా చదవాలా? అసలు ఈ ఉత్తరం ఎలా చదవాలి? అమ్మో ఈ రాజుగారు చూసిందంటే అసలు వదలడు, చుట్టు కట్టినట్టే పెడతాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కొంచెం ఈ ఉత్తరం చదవి. ఉత్తరమా? నేను పొట్టు మీదకి వచ్చినాక చదువుతా. పర్వాలేదే, చదువు. నాకు ఇప్పుడు కనిపించదు. ఏం కొత్త రోగమే? చదువు ఏమవును? నీకు తెలియదా? పొద్దున్న వచ్చి కొత్త రోగం. కొత్త రోగం నాకు రాదు. అయ్యో పర్వాలేదే, చదువు. అత్త ఇది ఎట్లా చదవాలత్త? ఈ ఉత్తరం ఎలా చదవాలత్త? ఎవరైనా వస్తే బాగుండు. ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదే, కొత్తగా ఉన్నట్టున్నారు. చదువు వచ్చేమో. ఓ సారు సారు, కొంచెం చదవండి సారు ఉత్తరం. ఏంటిది చూపాలా? అయ్యో చదవండి సారు. కొంచెం దూరంగా ఉండు, వాసన వస్తుంది. ఎడుగు వెళ్ళాను సార్, ఇక్కడ స్నానం చేయలేదు. కొంచెం దూరంగా వెళ్ళు. వీడికి ఎలా చెప్పాలి నాకు చదువు రాదని? అయ్యో ఏం చేస్తున్నారు సారు? సారు చదవండి సారు. సారు సారు ఏం చేస్తున్నారు సారు? సిగ్నల్ వెతుకుతున్నాను. దీనికి కూడా సిగ్నల్ ఉంటారా సారు? అసలు మీకు చదువు వచ్చా? చదువు రాకపోతే రాదని చెప్పొచ్చు కదా సారు. నాకు చదువు రాదు. అయితే ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీరు ఎక్కడి నుంచి పోండి పోండి. ఈ ఉత్తరం ఎలా చదవాలి? ఎవరో సూటు కూడి వేసుకుని వచ్చాడు, కానీ ఏమీ రాదంట. ఆ మనిషి ఏం పొద్దున చదువుదని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఉత్తరాన్ని ఏం చేయాలి? అయ్యో పోస్ట్ మ్యాన్ చదవండి. ఉత్తరాలు రాశారు. ఇంకా చదవలేదా? చదవలేస్తారు. ఇద్దరు వచ్చారు, వాళ్ళకు కూడా చదువు రాదట. నా ప్రియమైన రాజు, నీ అత్తమామలు రాయినదిగా ఏమనగా? ఇటు తిరగాలి. ఎందుకు వేస్తున్నారు? మీకు చదవలేదు, నా వెనకాల తిరుగుతున్నారు పొద్దున్న నుంచి. చదవలేదు, ఏం చేయాలి? అక్కడ నుంచి పోండి, మీ ఎక్కడైనా మీకు చదివిస్తారు. నా ప్రియమైన రాజు, నీ అత్తమామలు రాయినది ఏమనగా? నీ భార్యకు కొడుకు పుట్టాడు. నాటు 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 నాటు. ఏ చిట్టు, నీకు తమ్ముడు పుట్టాడంట్రా. నాటు 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 నాటు. మీ చదవండి సారు. ఇంత మంచి వార్త కూడా చదవలేకపోయారు. నడవండి. వచ్చిండ్రు, ఏడాది వచ్చారో కూడా తెలీదు. అయ్యో అయ్యో కనీసం నేను ఇప్పుడు నా కొడుకుని అయినా చదివించుకుంటాను సారు. చదివించుకుని మంచి ఆఫీసర్ని చేస్తాను సారు. ఇప్పుడు ఎలాగైతే మేము చదవలేదు, అలాగే మనం చదువుకున్నాక ఎవరి దగ్గరగా ఆశించకుండా మనం మంచిగా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.